నమస్తే అండి. యాక్చువల్లీ నేను ఈ హాలిడేస్‌లో మురుడేశ్వరం సైడు ప్లాన్ చేశాను. మురుడేశ్వరం అంటే అందరికి తెలుసు, ప్రపంచంలోని రెండవ అతిపెద్ద విగ్రహం, అతిపెద్ద గోపురం అని కూడా తెలుసు. నేను వెళ్ళే రోజుకి ఆ రోజు నైట్ అయిపోయింది కాబట్టి ఆ టెంపుల్ ముందు చూసినట్టయితే చాలా అందంగా ఆ లైట్స్‌తో చూస్తే ఆ గోపురం చాలా సూపర్‌గా ఉంటుంది. గోపురం వెనక సైడ్ లోపల చూస్తే శివుని విగ్రహం తలపైన గంగ, ఇటు సైడ్ చూస్తే ఇంకా అంటే బంగారు పూతతో పూసినటువంటి శిలలు పరమేశ్వరుడు బాగా కనిపిస్తాడు. కానీ ఇక్కడ ప్లేస్ మాత్రం చాలా మైండ్ పీస్ఫుల్గా చాలా బాగుంటుంది తెలుసా. ప్రతి ఒక్కరు ఇక్కడికి విజిట్ చేయండి. అంటే మన ఇక్కడ సైడ్ నుంచి కాకపోయినా కానీ ఇక్కడ కర్ణాటక సైడు నుంచి చాలామంది వస్తారు. చుట్టూ సముద్రం బాగుంటుంది. పైనుంచి చూసే వ్యూస్ మాత్రం చాలా 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 సూపర్గా ఉంటాయి. ఒకసారి చూడండి, అక్కడ సముద్రంలోని అలలు ఎలా పొంగుతున్నాయో. గుడి టెంపుల్లో యాక్చువల్లీ మనం ఇక్కడ కొన్ని కర్ణాటక టెంపుల్స్ అంటేనే మనకు పంచతోనే లోపలికి అలవ్ ఉంటుంది. కొంతమంది వాళ్ళ ఇష్టంతో వచ్చేస్తారు. టెంపుల్ సరౌండింగ్ చూసినట్టయితే మాత్రం సముద్రం ఉంటుంది. లోపల కూడా గ్రాసెస్ చాలా బాగుంటుంది. టెంపుల్ ముందు ఈ గోపురం వచ్చేసి మనకు దాదాపు అంటే 23 అంతస్తులు ఉంటుంది. ఇది పైన చూసినట్టయితే బంగారు పూతతో పూసినటువంటి రంగుతో మన గోపురం ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనము టెంపుల్ లోపల వచ్చేసి ప్రతి ఒక్కరు టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఈ స్తూపం వచ్చేసి మనకు టెంపుల్ లోపల ఎంట్రన్స్లో ఉంటుంది. ఇక్కడ నుంచే మనం లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. లోపల వచ్చేసి మనకు 4-5 టెంపుల్స్ ఉంటాయి. అంటే మురుడేశ్వరం లోపల మెయిన్ ఎంట్రీ నుంచి లోపలికి వెళ్తే 4-5 టెంపుల్ సందర్శించుకొని సరౌండింగ్ ఏమేమి ఉండవో చూసుకొని రైట్ సైడ్ అటు ముందుకెళ్తే మనము లోపల టెంపుల్లోకి విజిట్ చేయొచ్చు. చూశారు కదా, సైడ్కి కానీ అటు సైడ్ కానీ ఇక్కడ అన్ని సరౌండింగ్లో ఉన్నాయి. ఇక్కడ మనము చూడండి, లోపల మామూలుగా మ్యూజియం లాగా దేవుళ్ళని అక్కడ స్తూపాలు పెట్టి ఉంటారు. కానీ లోపలికి మాత్రం ఇక్కడికి అలో చేయరు, లాక్ చేసి ఉంటారు. మనం లోపల ఇందాక చూసింది టెంపుల్స్. లోపల నుంచి మనం పైకి వెళ్తే ఇలాగా శివుని విగ్రహం ట్యాచ్ ఆన్ ఉంటుంది. లోపల మొత్తం చాలా గ్రాస్గా ఉంటుంది. చాలా 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 సూపర్గా ఉంటుంది అసలు. ఇటు సైడ్ చూస్తే మనకు శ్రీరాముడు స్టాచ్యూ ఉంది. కానీ ప్రపంచంలో అతిపెద్ద విగ్రహం, రెండో విగ్రహం అంటే ఈ శివుని విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది. లోపల చూస్తే ఇది ఒక టెంపుల్ చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ ఏ టెంపుల్ని మిస్ చేసుకోకుండా వెళ్తారు. ఇక్కడ కనిపించేది మా బ్రదర్, ఇతను కూడా నాతో పాటు విజిట్ చేశాడు లాంగ్ డ్రైవ్లో. చాలా మంచి వ్యక్తి. వావ్, సూపర్గా ఉంది అసలు తెలుసా ఈ సముద్రం. వెనక సైడ్ ఆ నందీశ్వరం చూస్తుంటే అసలు గూస్ బంప్స్. అసలు మంచి డివిజనల్ ఇది కర్ణాటక ఒడ్డులో ఉంది. ఇక్కడ ఉత్తర కర్ణాటక. ఈ టెంపుల్కి మనం వెళ్ళాలంటే గోవా నుంచి వెళ్ళిపోవాలి. యాక్చువల్లీ మనం 23 అంతస్తుల గోపురం ఉంది కదా, ఆ గోపురం నుంచి వెళ్ళాలంటే కింద 20 రూపీస్ టికెట్ తీసుకొని ఈ లిఫ్ట్లో పైకి వెళ్ళిపోవాలి. ఇరవై 23వ అంతస్తు అంటే 23వ గోపురం పైన చూస్తే ఈ అరేబియా సముద్రం అంటే మనకు ఇక్కడ ఈ బీచ్ సంబంధించిన వ్యూస్ అనేది బాగా కనిపిస్తుంది. ఈ గోపురం వచ్చేసి మనకు 4 వైపులో ఉంటుంది. మనం ఏ వైపు నుంచి చూసినా కూడా ఈ గోపురం వ్యూస్ అనేది చాలా చాలా బాగా కనిపిస్తాయి అసలు చుట్టుముట్టు. ఇక్కడ నుంచి కూడా మనకు గోకర్ణ కూడా చాలా దగ్గర, అంటే ఒక 80 కిలోమీటర్లు గోకర్ణ ఉంటుంది. మనం ఫస్ట్ గోకర్ణ చూసుకున్న తర్వాతే మురుడేశ్వరం అనేది దర్శించుకోవాలి. చూడు అసలు చుట్టూ కొబ్బరి చెట్లు. పైనుంచి చూసుకున్నట్టయితే వ్యూ మాత్రం అద్దర్స్ అసలు.
మీరు కూడా హాలిడేస్లో ఎక్కడన్నా ఫ్రీ ఉంటే ఇలాంటి టెంపుల్స్ని కూడా విజిట్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. చూడు ఎంత హైట్ ఉంది అసలు. 4 వైపులో చెప్పాను కదా ఇందాక వ్యూస్ అనేది. ఎటువైపు చూసినా కూడా వ్యూస్ అనేది చాలా చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ నైట్ కూడా స్టే చేయొచ్చు. మనకు టెంపుల్స్ పక్కనే మనకు విజిట్ చేయడానికి రూమ్స్ కూడా ఉంటాయి. చూశారు కదా, మధ్యలో టెంపుల్ చుట్టూ సముద్రం ఉంటుంది. సముద్రం మధ్యలో శివుని విగ్రహం ఉంటుంది. ఎక్కడ ఉండదు ఇలాంటిది అసలు. సముద్రంలో ఇలాంటి టెంపుల్స్ అనేది ఎక్కడ నేను చూడలేదు, వెళ్ళలేదు కూడా, ఇది ఫస్ట్ టైం. కానీ నైట్ టైం మాత్రమే చూస్తే మాత్రం వ్యూ అనేది అద్దురిపోతుంది అసలు. ఈ బీచ్ దగ్గర మనకు చాలా చాలా ఇష్టంగా తినేటువంటి ఫ్రూట్స్ కూడా చాలా ఉంటాయి. మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడ కర్ణాటక రైడ్స్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మురుడేశ్వరం, గోకర్ణ, శృంగేరి ఇలాంటి టెంపుల్ చాలా చాలా బాగుంటాయి. ప్రతి ఒక్కరూ విజిట్ చేయండి. కొన్ని వీడియోస్ కూడా కొన్ని ఇక్కడ స్కిప్ అయిపోయినాయి. థ్యాంక్ యూ ఫర్ విజిట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.